అందరికీ శుభోదయం. భగవంతుని రచనలో భాగంగా మనందరం గత 6 రోజులుగా సహజ యోగ ధ్యానధార పరిచయ కార్యక్రమం, తర్వాత ధ్యానం చేసుకున్నటువంటి విధానం, ఏ విధంగా మనం ప్రతిరోజు ధ్యానం చేసుకోవడము, ఏ విధంగా మన సూక్ష్మ వ్యవస్థను బలోపేతం చేసుకొని ఈ విశ్వాన్ని నడుపుతున్నటువంటి పరమ చైతన్యంతో, ఈ విశ్వానికి ఆధారమైనటువంటి పరమ చైతన్యంతో, ఈ విశ్వానికి ప్రేమ ఇచ్చేటువంటి, ప్రేమామృతాన్ని ఇచ్చేటువంటి ఆ పరమ చైతన్యంతో, బ్రహ్మ చైతన్యంతో అనుసంధానమై మనని మనం ఉద్ధరించుకోవడానికి, మనని మనం సమాధానపరచుకోవడానికి చేసేటువంటి ఒక గొప్ప ప్రయాణంలో భాగస్వాములైనటువంటి ప్రతి ఒక్కరికి మరొకసారి హృదయపూర్వకమైనటువంటి వందనం తెలుపుతూ, ఈ భగవంతుని యొక్క జ్ఞానం మన జీవితంలో ప్రతిరోజు ఆధారభూతమై మనల్ని ముందుకు నడపాలని చెప్పని, ఇది మనము మన జీవితంలో భాగం చేసుకున్నటువంటి క్రమంలో మనం అనుభవిస్తున్నటువంటి ఏదైతే ఆ ఆస్వాదన, ఆ ఆపాదన మనకు మంచి చేయాలని ప్రతి క్షణం మన చుట్టూ ఉన్నటువంటి సమాజం కూడా మంచిగా ఉండాలని చెప్పని, ఇంకా మనలాగా ఇంకొంతమందిని ఈ వ్యవస్థీకృతమైనటువంటి, ఆధ్యాత్మిక వ్యవస్థీకృతమైనటువంటి ఈ లోకంలోకి తీసుకురావాలని చెప్పని మనసా వాచ కర్మన ఆశిస్తూ, 7వ రోజు అయినటువంటి ఈరోజు, చివరి రోజు అయినటువంటి ఈరోజు మిమ్మల్ని సాదరంగా ఆహ్వానిస్తున్నాం. నిజంగా ఒక అద్భుతమైనటువంటి స్థితి మనకు. బహుశా ఈ 7 రోజులు కూడా, 7వ రోజు మనం వచ్చినాం, అది ఒక క్షణంలాగా అనిపించినటువంటి తరుణం. బహుశా మీరు చూస్తూ మనము ఈ స్థితికి రావడం, 7వ రోజుకు రావడం, చివరి రోజుకు రావడం అనేది జరిగింది. దీంట్లో ఈ రోజు కనుక మనము చూసినట్లయితే, ముఖ్యంగా కొంచెం రీక్యాప్చులేషన్ చేసుకొని తర్వాత మనము డైరెక్ట్ ధ్యానంలోకి వెళ్దాం. తర్వాత ప్రతిరోజు చేసేటువంటి ఏదైతే ధ్యానం ఉందో అది చాలా ఇంపార్టెంట్ మనకు. ఇప్పుడు ఈ రోజు నుంచి మీరుగా ఈ ధ్యాన ప్రక్రియలో పాల్గొని స్వయం గురువుగా ఎదగడానికి ఒక అవకాశం. దీని తర్వాత మేము తిరిగి మళ్ళీ మేము ఒక వర్క్షాప్ ద్వారా మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాం. ఒక 1 వీక్ చేసిన తర్వాత బహుశా నెక్స్ట్ సండే మళ్ళీ మేము మధ్యాహ్నం, అంటే ఉదయం 10:30 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు మనకు ఒక వర్క్షాప్ నిర్వహణ జరుగుతుంది. దాంట్లో మీరు తిరిగి ఈ వారం పర్యంతం చేసినటువంటి అనుభవం, దాంట్లో ఉన్నటువంటి విషయాలు, అవగతమైనటువంటి విషయాలు ఎంతవరకు మీకు ఆకలింపైనాయి, దాని తర్వాత ఏ విధంగా మీరు ఇంకా ఈ చైతన్య తరంగాలని ఏ విధంగా ఆస్వాదిస్తున్న విషయం కూడా మనం చర్చించుకుందాం. చివరిగా కూడా ఎలాగూ ప్రతిరోజు ఉన్నట్టు మనము కొన్ని సందేహ నివృత్తులు ఉంటాయి. ఈరోజు కొంచెం ఇంకా ఎవరైనా ఈ 7 రోజుల కార్యక్రమంలో మీకు ఎలాంటి సందేహాలున్నా నిర్భయంగా, నిరభ్యంతరంగా మీరు అడగవచ్చు, అడిగే ప్రయత్నం చేయొచ్చు. ఒకవేళ మీరు అడగపోయినట్లయితే మీ గ్రూప్లో ఆ సందేహాన్ని పోస్ట్ చేసినట్లయితే మీకు టెక్స్ట్ రూపంలో కానీ, లేకపోతే మీకు మా వాళ్ళు మీతో మాట్లాడే ప్రయత్నం కూడా చేస్తారు. సో ఆ విధంగా కూడా మనము ఈ కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహించుకుందాం. మరొకసారి నిజంగా మనకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఒకసారి మనకు భగవంతునికి, తర్వాత మనకు ఈ చైతన్యామృతాన్ని పంచుతున్నటువంటి తల్లి శ్రీ మాతాజీ నిర్మలాదేవికి హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలుపుకుంటూ మనము మరొకసారి పునశ్చరణ చేసుకుందాం. అంటే మేము గత ఎక్స్పీరియన్స్, మా అనుభవంలో కొన్ని ఆన్లైన్ ప్రోగ్రామ్ చేసేటువంటి క్రమంలో రకరకాల డేస్ కానీ, డిజైన్స్ కానీ చేసుకుంటూ వచ్చేటువంటి క్రమంలో మాకు అర్థమైందంటే, మొదటిగా మన సూక్ష్మ వ్యవస్థను కనుక మనము దాంట్లో ఉన్నటువంటి ఆ నాలెడ్జ్ని కనుక పూర్తిగా ఇచ్చినట్లయితే, తర్వాత వారు దాన్ని ఆకలింపు చేసుకుని, అర్థం చేసుకొని
ఈ స్థూల శరీరం మీద సూక్ష్మ వ్యవస్థ యొక్క అనుభూతిని ఆస్వాదిస్తూ ముందుకు పోతారని చెప్పే ఉద్దేశంతో మేము పదే పదే దాని గురించి మీకు చెప్పడం జరుగుతుంది. బహుశా అది పూర్తిగా మీ హృదయంలోకి మదింపైనటువంటి విధంగా మేము అనుకుంటున్నాం. ఖచ్చితంగా ఈరోజు మరొకసారి దాన్ని మళ్ళీ సృష్టించుకునే ప్రయత్నం చేద్దాం. బహుశా మీకు తెలుసు, ఇక్కడ మొదటిగా ఉన్నటువంటి పాయింట్ ఏంటంటే, భగవంతుడు మనం తల్లి గర్భంలో ఉన్నప్పుడే ఆ ప్రేమ శక్తిని మనము సూక్ష్మ రూపంలో మన వెన్నుపూసలో పెట్టడం జరిగింది. దాంట్లో అత్యంత మూలమైనది ఏదంటే అది కుండలిని శక్తి, ఆ తల్లి శక్తి అన్నమాట. ఆ ప్రేమ అనేది మనకు తెలుసు, ప్రేమకు తల్లికి అవినాభావ సంబంధం ఉంది. సో అందుకొరకే మనకున్నటువంటి ఆధ్యాత్మిక సంపదలో ఆ శక్తిని, ఆ 3.5 చుట్టుకున్నటువంటి శక్తిని తల్లి శక్తిగా మనము ఆలోచించుకోవడము, దాని ఆ విధంగా అవగాహన చేసుకోవడం జరిగింది. అది ఆ విధమైనటువంటి ప్రేమను మనము ఆస్వాదిస్తున్నాం అన్నమాట. సో ఆ శక్తి ఏదైతుందో దాన్ని జాగృతం చేసుకోవడము ఏదైతుందో అదే ఈరోజు మనకు ముఖ్యమైనటువంటి విషయంగా మనం భావించవచ్చు. సో అది దాన్ని బేస్ చేసుకున్న తర్వాత చివరిగా దాన్ని 3 నాడులు, తర్వాత 7 చక్రాలు. సో 3 నాడులు 7 చక్రాలు సంబంధించిన విషయం కూడా మనం ప్రతిరోజు చూస్తూ ఉన్నాం, మాట్లాడుకుంటా ఉన్నాం. ముఖ్యంగా ఇడ, పింగళ, సుషుమ్న ఈ పదాలు మీకు చాలా నిరంతరంగా వినిపిస్తూ ఉన్నాయి మన ప్రతిరోజు చేసేటువంటి కార్యక్రమంలో. సో మరొకసారి చెప్పుకుందాం, ఇడ నాడి ఏదైతుందో అది మన ఒక గతకాలము, భూతకాలము సంబంధించినటువంటి పాస్ట్ సంబంధించినటువంటి ఛానల్గా చెప్పుకోవడం జరుగుతుంది. మనకున్నటువంటి అన్ని రకాల ఏదైతే భూతకాలం సంబంధించినటువంటి విషయాలు ఉన్నాయో వాటికి పూర్తిగా ప్రాతినిధ్యం చేస్తూ మరి వాటిని క్లీన్ చేసుకునేటువంటి విధంగా కూడా అనమాట. అంటే ఆ సమస్యల నుంచి కూడా బయటపడడానికి కూడా మనకు కొంత అవగాహన అనేది కలుగుతూ ఉన్నది. తర్వాత భవిష్యత్తు సంబంధించినటువంటిది, ఇది పింగళ నాడి అంటాం, మనకు తెలుసు. ఆ పింగళ నాడి మన భవిష్యత్తుని రిప్రజెంట్ చేస్తుంది, ప్రాతినిధ్యం వహిస్తుంది. కానీ మనము భవిష్యత్తులో జరగబోయేటువంటి ఏదైతే మనకు నకారాత్మకమైనటువంటి ఏదైతే విషయాలు ఉన్నాయో వాటి నుండి విముక్తి పడడానికి ధ్యానంలో ఏ విధంగా చేసుకోవాలని చెప్పని ఒక ప్రక్రియ మనము ఈరోజు అంటే ఈ 7 రోజుల్లో దాని గురించి డిస్కస్ చేసుకుంటూ ఉన్నాము. సో ఈ 2 బ్యాలెన్స్ చేసుకున్న తర్వాత మధ్య నాడైనటువంటి సుషుమ్న నాడిలో ఏ విధంగా ఉండాలి, సుషుమ్న నాడిలోనే ఇది బ్రహ్మనాడి అని చెప్పి అంటాం, భగవంతుని యొక్క ఛానల్ అంటాం. ఈ ఛానల్ మీద మనకు ఈ 7 చక్రాలు నిర్దేశించబడి ఉన్నాయన్నమాట. మనకు తెలుసు ఆ చక్రాలు, ఒక్కొక్క చక్రం నుండి శక్తి జాగృతి అయినటువంటి క్రమంలో ఖచ్చితంగా మనము పూర్తి వర్తమాన స్థితి సాధించేటువంటి అవకాశం ఉంది. అది సాధించాలి చివరిగా. అప్పుడు మనకు ఖచ్చితంగా ఈ బ్రహ్మ చైతన్యం యొక్క, పరమ చైతన్యం యొక్క అనుభూతిని మన స్థూల శరీరం మీద అనుభవంలోకి తెచ్చుకుంటాం. సో ఇది సాధించడానికి మనకు చేసేటువంటి ప్రక్రియలో భాగంగా మనకు ఖచ్చితంగా అంటే భగవంతునికి ప్రతిరూపమైనటువంటి మనము చుట్టూ ఉన్నటువంటి మన ప్రపంచంలో, ఈ భౌతిక ప్రపంచంలో కనపడుతున్నటువంటి ఏదైతే ఫీల్ అవుతున్నటువంటి ఆ 5 శక్తులు, పంచభూతాలు మనని ప్రతి క్షణం మనం సపోర్ట్ చేస్తున్నటువంటిది అనమాట. అంటే సహజయోగంలో శ్రీ మాతాజీ నిర్మలాదేవి గారు ఇచ్చినటువంటి ఒక అద్భుతమైనటువంటి ప్రక్రియ ఏంటంటే, మనం ఏదో పూజా విధానము, పూజ ద్వారా రకరకాల తంతులు నిర్వహిస్తూ ఉన్నాం. కానీ చుట్టూ ఉన్నటువంటి మన ఈ 5 శక్తుల్ని విస్మరిస్తున్నటువంటి సందర్భం చాలాసార్లు మీరు కూడా అనుభవంలో కొంచెం ఒక తంతులాగా చేసేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలన్నింటిలో మీరు పాల్గొని ఉండొచ్చు. తర్వాత మనకు మిగిలేది ఏమి ఉండదు. కానీ అదే మన చుట్టూ ఉన్నటువంటి ఈ పంచభూతాల నుంచి ఆస్వాదిస్తూ, ఆ పంచభూతాల నుండి మనం క్లెన్జింగ్ చేసుకుంటూ, క్లియరెన్స్ చేసుకుంటూ ప్రతిరోజు మనము ఈ బ్రహ్మానందంలో ఉండే విధంగా శ్రీ మాతాజీ నిర్మలాదేవి గారు ఈ సిస్టమ్ని డెవలప్ చేయడం జరిగింది మానవాళి కొరకు. మరొకసారి చెప్పుకుంటున్నాము, ఈ విధంగా ఇంత
ఆ అద్భుతమైనటువంటి విషయం ఎందుకు ఇంత సింపుల్‌గా ఉందని చెప్పి కొంతమంది గూడా చాలా మందికి అనుమానం వస్తుంటది. చాలా కాంప్లెక్స్‌గా ఉంటదేమో అన్నటువంటి ఫీల్ అయిన వాళ్ళు గూడా ఉండుంటారు దీంట్లో. కానీ అది ఎందుకు ఇంత సింపుల్‌గా ఉంది అనంటే, ఒక పరిణామ క్రమంలో మానవుడు జన్మించిన తర్వాత ఆధ్యాత్మిక పరంగా గూడా మనకు కొంత పరిణామ క్రమం జరుగుతున్నటువంటి క్రమంలో ఇది 1970కి ముందు, తరువాత అన్న విధంగా ఈ పరిణామ క్రమంలో ఒక ఉత్కృష్టమైనటువంటి స్థితిని సాధించడం జరిగిందనమాట. ఎప్పుడైతే విరాట్ యొక్క సహస్రాన్ని శ్రీ మాతాజీ తపస్సు ద్వారా గా ఓపెన్ చేయడం జరిగిందో అప్పటి నుండి ఈ అంటే మొత్తం సామూహికంగా వేల లక్షల మందికి ఈ ఆత్మ సాక్షాత్కార అనుభూతిని ఇచ్చేటువంటి ఏదైతే భగవంతుడు మనకు శ్రీ మాతాజీ నిర్మలాదేవి రూపంలో మనకు ఇది అందించడం జరిగింది. అందుకను ఈరోజు దాదాపు 140 దేశాలు పైగా ఈ కార్యక్రమంలో పాల్గొంటూ వారి యొక్క జీవనాన్ని సుసంపన్నం చేసుకుంటూ వారిని వారు ఉద్ధరించుకుంటున్నటువంటి సందర్భం. సో ఆ విధంగా మనము ఈ కార్యక్రమంలో అంటే ఎంత గొప్పది అంటే ఒక విధంగా చెప్పాలంటే ఇది భారతదేశంలో మాత్రమే కాదు, ఇది ఒక అంతర్జాతీయమైనటువంటి విశ్వవ్యాప్తమైనటువంటి ఒక కార్యక్రమంలో ఈరోజు మనం కూర్చొని తెలుగు వాళ్ళంగా మనం ఈ ఆనందాన్ని ఆస్వాదిస్తున్నాం అనమాట. నిజంగా మనందరం ధన్యులుగా కూడా చెప్పుకోవచ్చు. ఒక విధంగా చెప్పాలంటే ఇది పూర్వజన్మ సుకృతం కూడా అనొచ్చు అనమాట. లేకపోతే అందరికీ ఇది ఇది రాదు. ఎందుకంటే చాలా మంది దీంట్లో దాదాపు 450 మంది రిజిస్టర్ చేసుకోవడం జరిగింది. దాంట్లో కొంతమందే ఉన్నారు. దానికి రీజన్స్ చాలా ఉంటాయి ఆధ్యాత్మికంగా చూసుకున్నట్లయితే. సో అది ఆ విషయాన్ని ఇప్పుడు మనం పెద్దగా చర్చించుకోకుండా మనం ఉన్నంత వరకు ఉదయం, సాయంత్రం జరిగేటువంటి కార్యక్రమంలో ఉదయం 6 నుంచి 7 గంటల వరకు, సాయంత్రం 7 నుంచి 8 గంటల వరకు జరిగేటువంటి ఈ పరిచయ కార్యక్రమము మరియు ధ్యాన కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి మీరందరూ ఖచ్చితంగా అదృష్టవంతులుగా చెప్పుకోవచ్చు. అయితే ఈ అదృష్టాన్ని మనం ఎంతవరకు నిలుపుకుందాము? ఈ అదృష్టాన్ని మనం ఎప్పుడు మన జీవితంలో భాగం చేసుకుందామా అనటానికి ఒకటే ఒకటి ఒక ఒక నిదర్శనం ఏందంటే, ఒక అర్హత ఏందంటే, దీన్ని మనము ఎంతవరకు మన జీవితంలో భాగం చేసుకుంటున్నాము, ఎంతవరకు ప్రాక్టీస్ చేస్తున్నామని అర్థం అనమాట. మనకు తెలుసు ఏది కూడా సాధన ద్వారానే మనము ఇంకా ఇంకా ఏదైనా విషయ అవగాహనలోకి వెళ్తాం. సాధన అనేది చాలా ఇంపార్టెంట్ ఈ రోజుల్లో. ఎందుకంటే ప్రతి క్షణం ఒక నెగెటివ్ ఫోర్సెస్ మనం వెంటాడుతూ ఉంటుంటాయి. సో అందుకని అది మనము ప్రతి క్షణాన్ని మనం ఆ విధంగా ఆస్వాదించాలని చెప్పి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా సాధన చేయాల్సిందే. ఆ సాధనలో భాగంగా మేము ముందు ముందు కూడా మీకు ఇంకా 2, 3 సార్లు లేదా 4 సార్లు మిమ్మల్ని మేము టచ్ చేస్తాము. ఒకసారి మీ అవగాహన తర్వాత మీరు మాతో చర్చించుకోవచ్చు. ఇంకా ఇంకా దీంట్లో ఎలా ముందుకు ఎదగాలని చెప్పని. దాని తర్వాత మాకు ఇప్పుడు ఫిజికల్‌గా సెంటర్స్ కూడా ఓపెన్ కావడం జరిగినాయి భగవంతుని దయ వలన. సో అక్కడికి కూడా వెళ్ళి ప్రతి వారము ఖచ్చితంగా మీరు ఇంకా నలుగురు సహోద్యోగులతోటి కలిసేటువంటి క్రమంలో మీరు వారితోటి చర్చించినప్పుడు, ముచ్చటించినప్పుడు మీకులో కొన్ని అనుమానాలు నివృత్తి కావడం జరుగుతుందన్నమాట సహజంగా. అంటే కలెక్టివ్ యొక్క ఉద్దేశ్యం కూడా అదే అనమాట. శ్రీ మాతాజీ ఎప్పుడు చెప్తూ ఉంటుంటారు. సామూహికత్వంలో ఆధ్యాత్మిక ఉన్నతి ఎప్పుడు జరుగుతూ ఉంటుంటది. అందుకొరకు మనం వ్యక్తిగతంగా మనము ఇంట్లో చేసుకోవడం కంటే ఒక్కసారి వారానికి ఒకసారి సామూహికంగా వెళ్ళినప్పుడు మాత్రం ఖచ్చితమైనటువంటి రిజల్ట్ మనం ఆస్వాదించవచ్చు. సో అది కూడా దాన్ని కూడా మనము ఆ కార్యక్రమాన్ని కూడా విస్మరించకుండా ముందుకు పోవాలని చెప్పని ఆశిస్తూ ఒకసారి శ్రీ మాతాజీ మనకిచ్చినటువంటి ఈ అద్భుతమైనటువంటి అవకాశాన్ని మన జీవితంలో భాగం చేసుకోవాలని చెప్పని ఆ నిర్ణయం తీసుకుందాం, గట్టి నిర్ణయం తీసుకుందాం అందరం. సో ఇప్పుడు మరి ఒకసారి మనకు తెలుసు మనము ధ్యానంతోటే మనము ఈరోజు కార్యక్రమాన్ని ముగించుకుందాం. అయితే మనకు అన్ని చక్రాల మీద మరియు 3 నాడుల మీద మనకిప్పుడు అవగాహన అయిందని చెప్పని భావిస్తున్నాం. అంటే ఎప్పుడైనా కన్‌ఫ్యూజన్ ఉంటే కూడా మీరు ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా ఖచ్చితంగా మనము దీని గురించి అడగొచ్చు మీరు. మీ వాట్సాప్ గ్రూప్‌లో కూడా డౌట్స్ మీరు నివృత్తి చేసుకోవచ్చు. ఇప్పుడు ధ్యానానికి ఉపక్రమిద్దాం. శ్రీ మాతాజీ గారి చిత్రపటం మనకు స్క్రీన్ మీద కనపడుతుంది. తల్లి యొక్క కృపా విశేషము మనకు ఈ భగవంతుని యొక్క చైతన్య ఏదైతే ఉందో ఈ మన విశ్వాన్ని నడిపిస్తున్నటువంటి ఆ చైతన్యం శ్రీ మాతాజీ ప్రతిమ ద్వారా మనకు
అందుతుంది నిరంతరంగా. రెండు చేతుల్ని తెరిచి ఉంచి హాయిగా, తృప్తిగా, ఎలాంటి అలజడి లేకుండా అంతర్ముఖ చిత్తంతో, బాహ్య ప్రపంచంతో సంబంధం లేని విధంగా మన చిత్తాన్ని కొంచెం, అంటే చిత్తాన్ని మనం కంట్రోల్ చేసుకోవద్దు. అటెన్షన్ అంటాం కదా, మనం దాన్ని కంట్రోల్ చేసుకునే ప్రయత్నం చేయొద్దు. బలవంతంగా దాన్ని మనము ఏమి చేయొద్దు. హాయిగా, అంటే థాట్లెస్లోకి పోయినప్పుడు, అంటే మనం కొంచెం ఏదైతే ఉందో ఒక థాట్కు ఇంకో థాట్కు, అంటే ఒక ఆలోచనకు ఇంకో ఆలోచనకు మధ్యలో గనక కొంత గ్యాప్ను పట్టుకున్నాం. ఈ విషయం గురించి చెప్పుకోవడం జరిగింది. దాన్ని కొంచెం ఎక్స్పాండ్ చేసుకునే విధంగా సహజంగానే ఉండాలి, ఫోర్స్లో కాదు. ఎప్పుడైతే ఒక్కసారి మనకు థాట్లెస్ కావాలని చెప్పని మనము మన కోరికని హృదయపూర్వకంగా వ్యక్తీకరించుకున్నప్పుడు శ్రీ మాతాజీ చిత్రపటం ముందు బహుశా ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఆ థాట్లెస్నెస్ని, ఆ నిర్విచార స్థితిని మీరు ఖచ్చితంగా అనుభవంలోకి తీసుకుంటారు. అది ముమ్మాటికి నిజం. ఒకసారి కనుక మనకు ఆ సరెండర్నెస్ తోటి కనుక చేసినట్లయితే ఖచ్చితంగా మీరు ఆ విధమైనటువంటి అనుభూతికి లోనవుతారు. ఒక్కసారి అనుభూతి అంటే ఏదన్నా ఒకటి తిన్న తర్వాత టేస్ట్ జీవితాంతం మనం మర్చిపోం కదా. సో అదే విధంగా ఆ ఒక్కసారి అనుభూతిని మన హృదయాంతరాల్లో మదించుకొని ఏ విధంగా ఉండాలని చెప్పి మీరు రిపీటెడ్గా అదే వస్తూ ఉంటుంది అనమాట. సో ఆ విధంగా ఒకసారి చూసి నాకు నిర్విచార స్థితిని ప్రసాదించండి అని చెప్పి అడుక్కొని మనము ఒక్కసారి చూద్దాం. ఒక క్షణం, 2 క్షణాలు ఆ విధంగా చాలా తృప్తిగా, హాయిగా, ఎంత అద్భుతమైనటువంటి రోజు ఈరోజు మనకు భగవంతుడు ఈ విధంగా ఒక ఆధ్యాత్మిక కార్యక్రమంలో మనకు అవకాశం ఇచ్చిండని చెప్పి కృతజ్ఞత తెలుపుకుంటూ హృదయపూర్వకంగా మనం హాయిగా చూద్దాం తల్లిని. ఇంకొంచెం ఆలోచనలు వస్తున్నట్లయితే తల్లి యొక్క బొట్టు వైపు చూడండి. ఆలోచనలు ఆటోమేటిక్గా అవి తగ్గిపోతాయి అన్నమాట. బలవంతం చేయాల్సినటువంటి పని లేదు. దీంట్లో ఉన్నటువంటి గొప్పతనం ఇదే. క్షణం. గుడ్. సో ఇప్పుడు మనకు తెలుసు, ఎప్పుడైనా కూడా ధ్యానానికి ముందు, ధ్యానం ముగించిన తర్వాత కుండలిని జాగృతి మరియు బంధం తీసుకోవడం అనేది ముఖ్యమైనది. సో ఇప్పుడు మనము ఒకసారి ఎడమ చేయిని పైకి అంటూ కుడి చేయిని వైపు తిప్పుతూ మనము కుండలిని జాగృతి చేసుకుందాం. ఒక ముడి, తర్వాత రెండో ముడి, తలను కొంచెం కిందికి కూడా ఉంచవచ్చు. మూడో ముడి, తర్వాత బంధన్. చేయిని, అరచేయిని మన వైపు, తల వైపు ఉంచుతూ 7 చక్రాలు ఉన్నాయి కాబట్టి 7 సార్లు మనము ఆచ్ఛాదన తీసుకోవాలి. ఇది కవచం అని చెప్పి కూడా అంటాం. తీసుకున్న తర్వాత 2 చేతుల్ని మనము భూమాత మీద పెట్టుకుందాం. చైర్లో కూర్చున్న వాళ్ళు చేయిని భూమి మాత వైపు చూపిస్తే చాలు. ఒకసారి అడుగుదాం శ్రీ మాతాజీని, మళ్ళీ మా ఇడా పింగళ నాడి మరియు సుషుమ్న నాడి చక్రాల్లో మీద ఉన్నటువంటి అధికమైనటువంటి వేడిని మా ధ్యానానికి అననుకూలమైనటువంటి పరిస్థితుల్ని దయచేసి భూమి తత్వం ద్వారా, భూమి ద్వారా, భూమాత ద్వారా తొలగించండి తల్లి అని చాలా వినమ్రంగా, హృదయపూర్వకంగా అడగాలి. శ్రీ మాతాజీ ఈ సామూహికత్వంలో సూక్ష్మ వ్యవస్థలో ఉన్నటువంటి అన్ని నకారాత్మక శక్తులను, బాధలను, ధ్యానానికి అడ్డంకిగా ఉన్నటువంటి పరిస్థితులను పూర్తిగా భూమాత ద్వారా తొలగించండి తల్లి. ఈ అఫర్మేషన్ చెప్పేటప్పుడే ఆటోమేటిక్గా మనకు నిర్విచార స్థితి, ధ్యానంలో ఒక కొలబొద్ద ఏంటంటే, ఒక బెంచ్ మార్క్ ఏంటంటే మనము నిర్విచార స్థితిని సాధించడం. ఇప్పుడు 2 చేతుల్ని మామూలుగా
పెట్టుకొని తెరిచి ఉంచి ఏం చేద్దామంటే మనకు తెలుసు కదా, రోజు మాదిరి మనము లెఫ్ట్ ఛానల్ని క్లియర్ చేసుకుందాం. దానికి మరొకసారి కుడి చేయిని భూమాత మీదనే ఉంచండి. ఉంచి ఎడమ చేయిని శ్రీ మాతాజీ వైపు తెరిచి ఉంచి ఒక మాట చెప్పుకోవాలి. ప్రతి ఒక్కరు వ్యక్తిగతంగా చెప్పండి. శ్రీ మాతాజీ, దయచేసి నా ఇడానాడిని శుద్ధి చేసి నా ఆధ్యాత్మిక ఉన్నతి సాధించడానికి ఉన్నటువంటి ఒక స్వచ్ఛమైనటువంటి కోరికను నాకు ప్రసాదించండి తల్లి అని చెప్పి నా ఎడమ పార్శ్వాన్ని పూర్తిగా స్థూలంగా మరియు సూక్ష్మంగా పూర్తిగా శుద్ధి చేయమ్మా భూమాత ద్వారా. ఇప్పుడు ఇమ్మీడియట్గా మీ ఎడమ అరచేయి నుండి పరమ చైతన్యం యొక్క అనుభూతిని మీరు ఆస్వాదిస్తుంటారు. అది ఒక ఇండికేషన్ అన్నమాట. అదే మనలో ఎడమ వైపు క్లీన్ అవుతుండడానికి నిదర్శనం. ప్రతిదానికి ఇక్కడ ఒక నిదర్శనం అనేది ఉంది. ఇది సైంటిఫిక్ కూడా శ్రీ మాతాజీ ప్రూవ్ చేయడం జరిగింది. చూడండి, పూర్తి ఎడమ వైపు ఒక అద్భుతమైనటువంటి స్థితి. ఒకవేళ ఎవరికైనా ఎడమ అరచేయిలో లేదా వేళ్ళ కొనల నుండి కానీ లేకపోతే ఎడమ వైపు ఎలాంటి ఫీలింగ్ లేని పక్షంలో కళ్ళు తెరిచి ఒక్కసారి శ్రీ మాతాజీ చిత్రపటం వైపు చూస్తూ ఒకసారి వినమ్రంగా అడగండి, మా దయచేసి నా ఎడమ పార్శ్వాన్ని ఇడానాడిని శుద్ధి చేయమ్మా అని చెప్పని చాలా వినమ్రంగా అన్నమాట. యాంత్రికంగా కాకుండా పూర్తి సరెండర్నెస్ తోటి వినమ్రంగా అడిగి చూడండి. తత్క్షణ్ శ్రీమాత చాలాసార్లు ఈ పదం వాడతారు. తత్క్షణ్ ఇమ్మీడియట్గా మీకు ఆ ఆనందం అయిన పరితమైనటువంటి స్థితిని మీరు ఆస్వాదిస్తారు. నిజంగా లెఫ్ట్ ఏదైతే ఉందో అది మనకు ధ్యానానికి అననుకూలంగా మనల్ని చాలా ఇబ్బంది పెట్టేటువంటి ఛానల్. అంటే లెఫ్ట్ సైడ్ అంటే మనం భూతకాలపరమైనటువంటి విషయాల నుండి విముక్తి కావడానికి శ్రీ మాతాజీ మనకి ఇచ్చినటువంటి ఒక అద్భుతమైనటువంటి ఏదైతే మనకు ఒక విషయం ఉందో, ఇది భూమి మాత ద్వారా మనం లెఫ్ట్ ఛానల్ని క్లియర్ చేసుకోవడం. వెరీ గుడ్, బ్యూటిఫుల్. ఈ క్షణం మనము ఏదో నిన్న మొన్న జరిగినటువంటి విషయాలే కాదు, భూతకాలం అంటే మన జన్మల నుండి వస్తున్నటువంటి కొన్ని నకారాత్మక శక్తుల నుంచి కూడా ఈ క్షణం మనము విముక్తి కావచ్చు. సహజయోగంలో మనకు ఒక అత్యంత అద్భుతమైనటువంటి విషయంగా దీన్ని చూస్తాం. ఒకసారి మనందరి చిత్తాన్ని
మన పూర్తి ఎడమ పార్శ్వం మీద ఇడానాడి మీద ఒక క్షణం నిలుపుకుందాం. సామూహికంగా మనందరి తరపున ఒక ప్రార్థన మళ్ళొకసారి విన్నవించుకుందాం. శ్రీ మాతాజీ, దయచేసి మా ఎడమ పార్శ్వాన్ని ఇడానాడిని పూర్తిగా శుద్ధి చేయమ్మా. ఇప్పుడు మూలాధార చక్రం నుంచి, బేస్ నుంచి నెమ్మదిగా మన ఇడానాడి నుండి పైకి మన చిత్తాన్ని తీసుకొచ్చి ఇప్పుడు ఆజ్ఞ దగ్గర మరి రైట్ సైడ్ వస్తుంది. మనకు తెలుసు, మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. మళ్ళీ తిరిగి రైట్ నుంచి సహస్రారం మీద నిలుపుకొని కొంచెం సహస్రారానికి పైకి కూడా వెళ్దాం. అంటే క్లీన్ కావాలన్నమాట, పూర్తిగా ఓపెన్ కావాలి. ఆ స్థితిలో మీకు తెలియకుండా మీలో ఒక చిన్న దరహాసం కూడా మీరు ఆస్వాదిస్తారు. తెలియకుండానే మన ఫేస్లో ఉన్నటువంటి ఏదైతే పట్టి ఉన్నటువంటి ఆ స్థితి నుంచి మనము ఫ్రీ అయినటువంటి స్థితిలోకి వెళ్తాం. మనం రైట్. ఇప్పుడు కుడి చేయిని నెమ్మదిగా తిరిగి యథాస్థితికి తీసుకొచ్చి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మన పింగళ నాడిని శుద్ధి చేసుకుందాం. ఇప్పుడు తెలుసు మనకు, ఎడమ చేయిని ఆకాశం వైపు చూపిస్తూ స్ట్రెయిన్ కావాల్సిన పని లేదు, చేయిని పైకి ఎత్తాల్సిన పని లేదు. మీకు ఎంతవరకు కంఫర్ట్ ఉంటుందో అంతవరకు మీ చేయిని ఎత్తండి. ఇప్పుడు చైర్లో కూర్చున్న వాళ్ళకి ఏమి ఇబ్బంది లేదు, పైకి ఆకాశంలోకి చూపించవచ్చు. ఇప్పుడు అడుగుదాం శ్రీ మాతాజీని, శ్రీ మాతాజీ దయచేసి మా పింగళ నాడిని శుద్ధి చేయమ్మా. మాకు స్వచ్ఛమైనటువంటి క్రియాశక్తిని ప్రసాదించండి తల్లి. ఈ పరమ చైతన్య అనుభూతితోటి, పరమ చైతన్యంతో మమేకమై మేము చేసే ప్రతి కార్యక్రమం కూడా పరమ చైతన్య అనుభూతితోటి చేసే విధంగా మమ్మల్ని ఆశీర్వదించండి తల్లి అనవచ్చు. అప్పుడు మనం చేసే ప్రతి కార్యక్రమం కూడా ఫలవంతం అవుతుంది, సుఖవంతమవుతుంది, జయప్రదం అవుతుంది. శ్రీ మాతాజీని అడగండి, తల్లి దయచేసి నా పింగళ నాడిని స్థూలంగా సూక్ష్మంగా నా కుడి పార్శ్వాన్ని శుద్ధి చేసి ఏవైతే అడ్డంకులు బాధలు ఉన్నవో వాటిని దయచేసి ఆకాశం ద్వారా తీసివేయండి తల్లి. ఓ డివైన్ మదర్, ప్లీజ్ క్లీన్ మై రైట్ ఛానల్. శ్రీ మాతాజీ, ఈ సామూహికత్వం యొక్క భవిష్యత్తుని మీకు సమర్పించుకుంటున్నాం తల్లి. ఈ క్షణము ఈ భవిష్యత్ విషయాల నుండి మమ్మల్ని విముక్తి చేసి మాకు వర్తమాన స్థితిలో ఉండే విధంగా మమ్మల్ని ఆశీర్వదించండి తల్లి. ఇప్పుడు కుడి అరచేయి మీద మీరు అనుభూతికి లోనవుతుండొచ్చు బహుశా. ఒకవేళ అలాంటిది రాని పక్షంలో కళ్ళు తెరిచి మళ్ళీ శ్రీ మాతాజీని ఇందాక అనుకున్నట్లు వినమ్రమైనటువంటి స్థితిలో బ్యూటిఫుల్గా, అంటే ఎలాంటి క్లచ్ లేకుండా అన్నమాట, ఒక సంతృప్తికరమైనటువంటి స్థితిలో అడగాలి. దయచేసి నాకు చైతన్యానుభూతిని నా ఎడమ కుడి పార్శ్వం మీద ప్రసాదించండి అని చెప్పని. మనందరి తరపున ఒక్కసారి ప్రార్థన చేద్దాం. శ్రీ మాతాజీ, ఈ సామూహికత్వం యొక్క కుడి పార్శ్వాన్ని పూర్తిగా శుద్ధి చేసి శుద్ధమైనటువంటి క్రియాశక్తిని ప్రసాదించండి తల్లి.
నెమ్మదిగా చేయిని కిందికి తీసుకొచ్చి మన చిత్తాన్ని పూర్తిగా ఇప్పుడు సుషుమ్న ఛానల్ మీద నిలుపుకుందాం. ఎప్పుడైతే మనము సుషుమ్న ఛానల్కి వస్తామో ఇక్కడ మన చక్రాలను కూడా స్పృశించేటువంటి ప్రయత్నం చేద్దాం. అది చాలా ఇంపార్టెంట్. ఈ లెఫ్ట్ టు రైట్కు భూతత్వము ఆకాశతత్వమే మనం క్లీన్ చేసుకోవడానికి, శుద్ధి చేసుకోవడానికి ఉపయోగించుకుంటాం. కానీ సుషుమ్న విషయానికి వచ్చినట్లయితే ఈ పంచభూతాలు కూడా మనకు సపోర్ట్ చేస్తాయి. శ్రీ మాతాజీని అడుగుదాం, తల్లి మా మధ్య నాడి ఏదైతే ఉందో భగవంతుని యొక్క నాడిగా మనం చెప్తూ దయచేసి కుండల్ని జాగృతిపరిచి, వెన్నుపూస చివరిలో ఉన్నటువంటి కుండల్ని శక్తిని జాగృతిపరిచి అన్ని చక్రాలకు శక్తినిచ్చుకుంటూ నా శరీరం మీద ఆ శక్తి జాగృతి యొక్క అనుభూతిని నాకు ప్రసాదించండి అని చెప్పంటూ తలని కొంచెం కిందికి ఉంచాలి. ఇక్కడ ఒక చిన్న అఫర్మేషన్ చేసుకుందాం. కుడి చేయిని హృదయం మీద ఉంచుకొని, మనం తెలుసు కదా, ఎడం వైపు పెట్టుకొని ఒక్క మాట మరొక మాట అడుగుదాం. శ్రీ మాతాజీ, మీ కృప వలన నేను కేవలం ఆత్మను మాత్రమే, నేను ఈ బుద్ధి, ఈ శరీరము, ఈ ఆలోచనల పరంపర, భూత భవిష్యత్తు సంబంధం లేని భగవంతుని అంశ అయినటువంటి కేవలము స్వచ్ఛమైనటువంటి ఆత్మను మాత్రమే. చూడండి, ఇప్పుడు ఆటోమేటిక్గా మీలో ఆలోచన రహిత స్థితి సాధిస్తారు. అంటే ఇప్పుడు మనము ఈ శారీరకమైనటువంటి, మానసికమైనటువంటి, ఉద్వేగభరితమైనటువంటి ఆలోచనల నుండి పూర్తిగా విముక్తి పొంది ఆత్మ వైపు, సహజయోగంలో శ్రీ మాతాజీ ఎప్పుడు చెప్తా ఉంటుంటారు, మీరు ఆత్మస్థితిని సాధించాలి, ఆత్మ వైపు వెళ్ళాలి. అప్పుడే మీకు ఈ చుట్టూ ఉన్నటువంటి అన్ని రకాల శక్తుల నుండి, అంటే నకారాత్మక శక్తుల నుండి మీరు విముక్తి పొందుతారు. ఎందుకంటే ఆత్మకు ఏది పట్టదు, ఏ దోషము అంటదు. బ్యూటిఫుల్ ఐడెంటిఫికేషన్ ఉందండి మన దగ్గర. మనకున్నటువంటి ఏదైతే మన పేరు, మన హోదా, మన ప్రాంతము, మన కులము, మన మతము, ఇవన్నీ ఆర్టిఫిషియల్ ఐడెంటిఫికేషన్స్ అన్నమాట. కానీ నిజమైనటువంటి అడ్రస్ మనది ఏంటంటే అది ఆత్మ. ఒక్కసారి భగవంతునికి ఒక మాట చెప్పుకోవాలి, భగవంతుడా, నేను కేవలం ఆత్మను మాత్రమే అని చెప్పుకొని నెమ్మదిగా, మీకు ఇంకెవరికైనా ఆలోచనలు వస్తున్నట్టయితే నుదురు దగ్గర చేయిని అడ్డంగా పెట్టి ఒకసారి కొంచెం తలని కిందికి ఉంచి ఒక్కసారి, శ్రీ మాతాజీ, నేను అందరినీ క్షమిస్తున్నాను తల్లి, నన్ను నేను క్షమించుకుంటున్నాను. ఐ ఫర్గివ్ ఎవ్రీవన్ అండ్ ఐ ఫర్గివ్ మై సెల్ఫ్. చూడండి, ఆ క్షణమే ఆలోచనలు పూర్తిగా ఆగిపోతాయి. ఎస్, ఇప్పుడు చేయిని మనము తెలుసు, మన అరచేయిని వెడల్పు చేసి మన మధ్యలో పెట్టి ఫిక్స్ చేసినట్టు చేసి ఒకసారి చర్మాన్ని కుడివైపు దిశలో తిప్పుతూ, గడియారం ముళ్ళు దిశలో తిప్పుతూ, అంటే కుడి నుండి ఎడం వైపు అనమాట, రౌండ్గా 7 సార్లు తిప్పుతూ శ్రీ మాతాజీని అడుగుతాం. అంటే ఆల్రెడీ మనం సాక్షాత్కారం తీసుకున్నాం, అనుభూతి పొందుతాం, దాన్ని బలోపేతం చేయమని అడుగుదాం. శ్రీ మాతాజీ, మా ఆత్మ సాక్షాత్కారాన్ని బలోపేతం చేయమ్మా, మాకు
చైతన్యానుభూతిని, బ్రహ్మానందాన్ని, బ్రహ్మ చైతన్యాన్ని మాకు నిరంతరంగా మా మీద ప్రసరించే విధంగా మమ్మల్ని ఆశీర్వదించండి తల్లి అని చెప్పి నెమ్మదిగా అడుగుతూ 7 టైమ్స్ ఇక్కడ మనకు తెలుసు ఓంకారం ప్రత్యేకత. అకార ఉకార మకారాలతో కూడుకున్నటువంటి దీన్ని ఇక్కడ కూడా ఇడ పింగళ సుషుమ్న నాడికి ఇది ప్రాతినిధ్యం వహిస్తుంటది. సో అందుకోసం ఒక 3 టైమ్స్ ఓంకారాన్ని చెప్పుకుందాం. స్పష్టంగా ఏ విధంగా ఆ ఓంకారం చెప్పుకోవాలో అనేది మీరు వింటూ చిత్తాన్ని మాత్రం పూర్తిగా మన సూక్ష్మ వ్యవస్థ మీద ఉంచే ప్రయత్నం చేయండి. చేయి నెమ్మదిగా అరచేని పైకి తీసి ఇక్కడ ముఖాల మీద పెట్టుకొని తెరిచి ఉంచి ఇప్పుడు మన సూక్ష్మ వ్యవస్థ నుంచి కుండలిని జాగృతి తర్వాత తీసుకొచ్చి చిత్తాన్ని పూర్తిగా మన సహస్రారంలోకి తీసుకొని వచ్చి ఇంకొంచెం పైకి కూడా మనం నిలుపుకుంటూ 2 అరచేతుల్లో మాడు మీద లేదా శరీరంలో ఇతర భాగంలో వెన్నుపూసలో కానీ ఎలాంటి అనుభూతికి లోనవుతున్నామో ఆ అనుభూతిని ఆస్వాదిస్తూ ధ్యానంలో ఉండండి. ఎలాంటిది మన శరీరం జరిగినా కూడా అది ఈ క్షణం మనకు ఉపయోగపడేది. పూర్తి నిశ్శబ్దాన్ని సాధించాలి, నిశ్శబ్ద స్థితిలో ఉండాలి.
వెరీ గుడ్. ఇప్పుడు ఇదే స్థితిలో శ్రీ మాతాజీ నిర్మలాదేవి గారి ప్రవచనాన్ని కొద్దిసేపు వీక్షిద్దాం. చిత్తాన్ని మాత్రం సహస్రారం నిందే ఉంచుకోండి. సహస్రారం ద్వారా ఏదైతే అమృతవాణి ఉందో ఆ సహస్రం ద్వారా భాష ఏదైనా కూడా ఆస్వాదిద్దాం. ఇది సహజయోగంలో ధ్యానం యొక్క ప్రాముఖ్యత గురించి ఉన్నటువంటి ప్రవచనం. In meditation, where should we put our consciousness in the body? You don't have to do anything. You just get into it. When the Kundalini crosses over this center, immediately you become thoughtlessly aware. That's a state when you are in the present, neither in the future, not in the past. And then the growth, spiritual growth starts working it out. And suddenly you will find one day that you have touched that depth of your divinity. You don't have to direct yourself at all. The Kundalini itself directs. Does any sort of meditation work? Does it matter? Because There are so many different forms of meditation. Does any sort of meditation work? No, it does not. We do not meditate. We have to be in meditation. There's a difference between the two. You do not meditate before realization. After realization, you are in meditation. So you become thoughtlessly aware. So when you meditate in Sahaja Yoga, you become thoughtlessly aware, and then you start growing into a new awareness or a higher awareness, which you call as doubtless awareness. And that is how you start growing. So the meditation is that you get into meditation. You don't do meditation. And it's such a spontaneous happening. Only thing, you have to learn to be spontaneous. And that's what I find, that in search, people still, though they are out of this illusion, this ocean of illusion, still sometimes their one leg is still there in the ocean, and still they are pulling it out and pushing it back. That should not be. That is only because people don't meditate. Now, to say you must meditate, people think it's a kind of a ritual or maybe a kind of a style of sadhana. No. Meditation is for you to go deep down into yourself, to achieve all that your Sahasrara wants to give you, to achieve that height of detachment, of understanding, is only through meditation. So what happens in meditation is that your awareness crosses over Agya, goes above, and is now stationed in the Sahasrara, in thoughtless awareness. Then the reality of Sahasrara, the beauty of Sahasrara starts pouring in your own character, in your own temperament. Unless and until you meditate. Not meditate just to get well or just to feel that I must meditate. But meditation is very important for all of you, that you develop your Sahasrara in such a manner that you imbibe the beauty of your Sahasrara. If you don't use your Sahasrara in this way, after some time you will find Sahasrara will close down, you will have no vibrations, and you will have no understanding of yourself. So very, very important thing is to meditate. I can immediately make out a person who has been meditating and the one who has not been meditating. Because a person who does not meditate is still thinks that, oh, it's all right, I am doing this, I am doing that. Meditation is the only way you can enrich yourself
with the beauty of reality. There's no other way. I cannot find any other way but meditation by which you rise into the realm of divinity. For example, I would say that myself, whatever I have done is this, that I have been able to find out a method how to give self-realization to masses. But that doesn't mean that if I give to masses, they are all Sahajogis. No. You must have seen whenever you have your programs, people get realization when I am there and they come to programs for a while and then they drop out. The reason is they have not meditated. If they had meditated, they would have known what is their quality, what are they. Without meditation, you don't understand what is best for you. So today is a day when you have to promise me that you will meditate every night, every evening, maybe in the morning also. Whenever it is possible, if you can go into meditative mood, you are in contact with this divine power. Then whatever is good for you, whatever good for your society, for your country, all is done by this divine power. You don't have to overpower the divine power. You don't have to order, you don't have to ask. Just if you meditate, you are one with this all-pervading power, which is another great blessings to us. I am not saying that you go on meditating for hours together, not necessary, but with full faith in yourself and in the divine power. If you work it out, I am sure it's not difficult to rise to that state of consciousness. That is what we have to achieve. It's possible for men as well as for women. The inner side of yourself, the subtler side of your being, you must allow the Kundalini to go through the Agya. To cross the Agya is a very important thing in modern times. And for that you have to meditate. If you can meditate with complete faith in yourself, this Agya can be opened up with surrendering to the divine. You have to surrender yourself to the divine. And when this Agya opens, you'll be amazed, your Sahasrara is just waiting, transferred to give you all the help that you need through the all-pervading power. Your connection of Sahasrara with the all-pervading power is established. And by that you will be amazed how all these 7 chakras work for you, how they help you, how they try to give you whatever is the real knowledge about everything. But first and foremost is your Sahasrara. Only your Sahasrara can reflect the light of the divine. So your Sahasrara is extremely important. You must meditate to enrich your Sahasrara, to cure it, to make it completely nourished by the Kundalini. There's no need to do many rituals, but meditation and also little bit of taking bandhan even now today is necessary, I think, when you go out, because still Kali Yuga is working its own pangs and the Satya Yuga is trying to come. We are the ones who are going to support, look after the Satya Yuga. And that's why the Sahasrara opening is very, very important. It's very important. And those who want to grow should meditate every day, whatever time you may come home, maybe in the morning, maybe in the evening, any time. But you will know that you are meditating when you can get into thoughtless awareness. Then you will know. Your reaction will be zero. Look at something, you will just look at it. You won't react because you are thoughtless. You won't react when that reaction is not there.
then everything you'll be surprised is divine. Because reaction is your gas problem. Once you are absolutely thoughtlessly aware, you are one with the divine. So much so that divine takes over every activity, every moment of your life and looks after it. And you feel completely secure, one with the divine, and enjoy the blessings of the divine. May God bless you. నిజంగా హృదయపూర్వకంగా శ్రీ మాతాజీ ఇచ్చినటువంటి ఆ అమృత వాక్కు అమృతవానికి మనము కృతజ్ఞత తెలుపుకుంటూ శ్రీ మాతాజీ కన్క్లూడింగ్లో ఈరోజు మెడిటేషన్ యొక్క ఇంపార్టెన్స్ చెప్పడం జరిగింది. మొదటిగా మెడిటేషన్ చెయ్యము, మెడిటేషన్లో ఉంటాము. అదొక స్థితి మాత్రమే, అదొక యాక్షన్ కాదు అని చెప్పడం జరిగింది. అంటే మనలో ఆ చేతన స్థితి సాధించాలని చెప్పంటే ఖచ్చితంగా ధ్యానం చేయాలి. ముఖ్యంగా శ్రీ మాతాజీ మనకు ఈ సహస్రారం యొక్క ఇంపార్టెంట్ అంటే మనకు తెలుసు ఈ భగవంతునికి మనకు మధ్యలో ఉన్నటువంటి అనుబంధం ఏదైతుందో అది సహస్రారం. కాబట్టి అక్కడ ఆ పీఠం దగ్గర మనము దాన్ని ఎంత ఇదిగా వాడుకుంటే అంత భగవంతుని యొక్క చేతన శక్తితోటి మనం మమేకం అయిపోతాం చెప్పడం జరుగుతుంది. శ్రీ మాతాజీ కుండలిని జాగృతి అయినప్పుడు మాత్రమే అది ఆ సహస్రార చక్రం పోషించబడుతుంది అన్నమాట. ముఖ్యంగా ఆజ్ఞ గురించి చెప్పడం జరిగింది. మన ఆలోచనలో పరంపర తగ్గించుకోవాలంటే ఈ కలియుగంలో ఆజ్ఞను దాటాలి. కలియుగ ప్రభావం ఉంది కాబట్టి ఖచ్చితంగా ఆజ్ఞను దాటి ఈ భగవంతుని యొక్క స్థితిలో మమేకమైనప్పుడు మనము సత్యయుగం వైపు వచ్చని చెప్పి శ్రీమాత చెప్పిండ్రు. సో నిజంగా సత్యయుగానికి ద్వారాలు తెరవడానికి మనం అటువైపు ఈ మానవాళిని తీసుకువెళ్ళడానికి కూడా సహయోగులుగా మన వంతు కర్తవ్యంగా మనం ధ్యానం చేయాలి అని చెప్పడం జరిగింది. ఉదయం సాయంత్రం కొద్దిసేపు గంటల కొద్ది కూడా చేయాల్సిన పని లేదని చెప్పారు శ్రీమాత. ఎంత బ్యూటిఫుల్ చూడండి, తల్లి బిడ్డకు చెప్తున్నట్టు ఒక అమృత తుల్యమైనటువంటి వాక్కులు కనుక మనము ఆస్వాదించుకొని ఆనందంగా అంటే మన జీవితంలో భాగం చేసుకొని అనమాట చేసుకున్నట్లయితే పూర్తిగా మనకు ఇది ఉంటుంది. ఇప్పుడు మనము ఏం చేద్దామంటే కుండల్ని జాగృతి చేసుకొని బంధం తీసుకుందాం. ఈ ప్రతిరోజు ధ్యానం అనేది ఏ విధంగా చేసుకోవాలనే సంగతి మరొకసారి మనము మాట్లాడుకుందాం. మనకు తెలుసు, ఎప్పుడైనా శ్రీ మాతాజీ చిత్రపటం ముందు కూర్చొని మీకు మీ గ్రూపులో శ్రీ మాత చిత్రపటాన్ని పంపడం జరుగుతుంది. ప్రింట్అవుట్ చేసుకొని మంచి ఫ్రేమ్ కట్టించుకొని, ఒక బ్లాక్ కాకుండా మిగతా ఏదైనా రెడ్ కానీ లేకపోతే గోల్డ్ ఫ్రేమ్ లాంటిది ఇప్పుడు మీకు కనిపిస్తున్న విధంగా ఆ విధంగానే సేమ్ అలాంటి ఫోటోగ్రాఫ్ని మీరు తీసుకొని ఒక సముచితమైనటువంటి ప్లేస్లో పెట్టుకొని, అంటే మీకు ధ్యానానికి అనుకూలమైనటువంటి పరిస్థితిలో ఏర్పాటు చేసుకొని ఒక జ్యోతి వెలిగించుకొని మీరు ఏం చేయాలి, సుఖాసీనులై కూర్చొని, కింద కూర్చోలేని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా చైర్ మీద కూర్చొని చేసుకోవచ్చు. అయితే ఏంటంటే మనం చైర్ మీద కూర్చున్నప్పుడు మాతాజీ చిత్రపటము ప్రతిమ కొంచెం మనకు ఎత్తులో ఉండే విధంగా అంటే ఆ ప్రోటోకాల్ని మనం ఇవ్వాలి, ఆ డివైన్ కాబట్టి. సో ఆ విధంగా ఇచ్చుకొని మనము ప్రశాంతం కూర్చొని శ్రీ మాతాజీని ఒకసారి అడగాలన్నమాట, తల్లి నాకు ఈరోజు మంచి ధ్యాన స్థితిని ప్రసాదించండి అని చెప్పని ఒక అఫర్మేషన్ కనుక హృదయపూర్వకంగా చెప్పుకున్నట్లయితే మనకు ఆ బ్లెస్సింగ్స్ దొరకడం జరుగుతుంది. దాని తర్వాత మనం ఫస్ట్ ఏం చేయాలంటే బంధం తీసుకోవాలి. తెలుసు కదా మీకు, కుండల్ని జాగృతి చేయడము, బంధం తీసుకోవడము. దానికి సంబంధించినటువంటి మీకు వీడియోస్ కూడా మీకు మీ గ్రూపుల్లో పెట్టడం జరుగుతుంది. తర్వాత 2 చేతులు తెరిచి ఉంచి ఒకసారి మళ్ళీ మన కోరికను వ్యక్తీకరించుకొని నెక్స్ట్ ఫస్ట్ ఎడమ ఛానల్ ఏదైతుందో దాన్ని మనము శుద్ధి చేసుకోవడానికి భూమాత మీద కుడి చేయిని ఫ్లాట్గా పెట్టి కుర్చీలో కూర్చున్నట్లయితే పైనుండి చూపిస్తూ మీరు ఆ విధంగా మనము ఎడమ ఛానల్ని క్లీన్ చేసుకోవాలి. మంత్రాలు అవి ఇవి ఏం అవసరం లేదు. మొదటిగా చెప్పండి, నా ఎడమ పార్శ్వాన్ని, ఇడా నాడిని, ఈ 2 మాటలే.
శుద్ధి చేయమ్మా అని చెప్పడం జరుగుతుంది. ఇది ఒక మీకు అప్పుడు ఇండికేషన్ ఏంటంటే ఈ ఎడమ అరచేతుల నుంచి మీకు చైతన్య తరంగాలు వస్తూ ఉన్నటువంటి ఫీలింగ్, క్లీన్ అవుతున్నటువంటి ఫీలింగ్ జరుగుతూ ఉంటుంటుంది. అది రావట్లేదు అని చెప్పి దాని కొరకే ప్రయత్నం బలవంతంగా చేయాల్సిన పని లేదు. అంటే మనం శ్రీ మాతాజీ అన్నారు కదా, మెడిటేషన్లో ధ్యానం చెయ్యము, మనం ధ్యానంలో ఉంటాం అన్నమాట. ఇది ఒక స్థితి అన్నమాట. ఇట్ ఈస్ నాట్ యాక్షన్, ఇట్ ఈస్ ఓన్లీ ద స్టేట్. సో ఆ విధంగా ఒకసారి అడిగినప్పుడు కొద్దిగా రావచ్చు, అయినా పర్లేదు. ఆ విధంగా సాధన చేస్తున్నటువంటి క్రమంలో కొద్ది రోజుల తర్వాత మీకు మీ శరీరం మీద ప్రస్ఫుటంగా రిఫ్లెక్ట్ అవుతుంటుంది అన్నమాట. సో ఆ విధంగా చేసి లెఫ్ట్ ఛానల్ క్లియర్ చేసుకున్న తర్వాత మళ్ళీ క్లియర్ చేసే క్రమంలో మన చిత్తం అంతా ఈ ఎడమ పార్శ్వం మీద ఉండాలన్నమాట. మనకు తెలుసు సూక్ష్మ వ్యవస్థ మీద కూడా పూర్తి అవగాహన వచ్చింది మీకు. ఆ ఛానల్ మీద కూడా పెట్టుకోవచ్చు అన్నమాట. తర్వాత రైట్ అగైన్ మీకు తెలుసు, ఈ విధంగా ఆకాశం వైపు చూపిస్తూ సేమ్ అదే అఫర్మేషన్స్ ని మీరు అడగాల్సిన పని ఉంటుంది. దాని తర్వాత 2 చేసిన తర్వాత మన చిత్తం మధ్య నాడి, సూక్ష్మ నాడిలో ఉంచుకొని మనము ఒకసారి మనకు అదే విధంగా ఆ అఫర్మేషన్స్ తోటి శ్రీ మాతాజీని అడగాలి, నాలో కుండలిని శక్తిని జాగృతి చేయమ్మా అని చెప్పింది. చివరికి మనం ఒక్కొక్క చక్రాల యొక్క ప్లేస్, ఆ స్థితి కూడా మీకు అర్థమైంది. ఆ ప్లేస్ మన శరీరం లెక్క ఉంటాయి వెన్నుపూసలో. సో అక్కడ ఆ వెన్నుముక నుంచి అది పైకి వస్తున్నటువంటి ఫీలింగ్ కూడా కొందరు మనకు కలుగుతూ ఉంటుంటుంది అనమాట. దాన్ని ఎంజాయ్ చేయాలి పూర్తిగా. శక్తి పైకి వచ్చి ఒక్కొక్క చక్రాన్ని స్పృశిస్తూ అక్కడ దాన్ని కొంచెం ఆ చేతన స్థితిని కల్పించి దాన్ని కొంచెం లైట్ ఇచ్చనమాట పైకి వస్తూ ఉంటుంటుంది. సో పైకి వచ్చిన తర్వాత అది ముఖ్యంగా ఆజ్ఞ దగ్గరికి వచ్చినప్పుడు బాగా అంటే కొంచెం ఆలోచనలు వస్తూ ఉంటుంటాయి కదా. ఆలోచనలు వచ్చినప్పుడు మనం ఏం చేయాలి, కళ్ళు తెరిచి శ్రీ మాతాజీ చిత్రపటం వైపు చూస్తూ మరొకసారి నాకు ఆలోచన రహిత స్థితిని ప్రసాదించమని చెప్పి అడగాలి. అంటే శ్రీ మాతాజీ చెప్పారు ఇందాక, థాట్లెస్లీ అవేర్ ఉండాలన్నమాట. అది నిర్విచార స్థితి. సో ఆ విధంగా పైకి వచ్చిన తర్వాత మనము చేతనా స్థితి అంటే ఏదైతే సహస్రాల మీద నుండి ఉంటుందో మనము అటు పూర్తి భగవంతుని యొక్క ప్రేమ శక్తితోటి మనకి ఎప్పుడైతే అనుసంధానం అవుతాం, మనము ఒక అంటే డౌట్లెస్ స్థితికి రావడం జరుగుతుంది అనమాట. థాట్లెస్ నుంచి డౌట్లెస్ అంటే డివైన్ మీద డౌట్ ఉండదు, మన మీద కూడా మన డౌట్ ఉండదు. మనలో ఉన్నటువంటి శక్తి తల్లి శక్తి, చుట్టూ ఉన్నటువంటి ఏదైతే తండ్రి శక్తి ఏదైతే దాంతో ఇక్కడ అనుసంధానం అయినప్పుడు డౌట్ అనేది ఉండదు అనమాట. ఒక ఆ స్థితిలో మనం హాయిగా ఉన్నటువంటి పరిస్థితి వస్తుంది. అప్పుడు ఏం డౌట్ ఉంటుంది, మనకు డౌట్లెస్ స్టేట్ వస్తాం. నిజంగా చెప్పాలంటే భగవంతుని గురించి ఏమైనా డౌట్ ఉంటుందా అంటే ఉండకూడదు కదా. ఈ విశ్వాన్ని నడుపుతున్నటువంటి ఆయన దగ్గర ఆయన గురించి మనకి ఏమైనా డౌట్ ఉంటుందా? ఉండకూడదు. కానీ ఆ స్థితి సాధించాలన్నమాట. డౌట్ వస్తూ ఉంటుంటాయి, మనకు పని కాలేదని డౌట్ వస్తుంటుంది. భగవంతుడు లేడు అని చెప్పి కూడా అంటాం, దేవుడే లేడు అంటాం, రకరకాల వాదనలు చేస్తుంటుంటాం. కాదు, అది ఆస్వాదించేటువంటి గుణం మనకు ఉన్నట్లయితే అపారమైనటువంటి ప్రేమమూర్తి, ప్రేమశక్తి ఆవహించి నిజంగా అద్భుతమైనటువంటి స్థితిలో మనం ఉంటాం. ఆ విధంగా మనము చుట్టూ ఉన్నటువంటి బ్రహ్మాండంలో భాగంగా బ్రహ్మాండమే మనలో ఉందా అన్నట్లు అనిపిస్తుంది అనమాట. ఆ స్థితిని సాధించాలి. నిజంగా ఈ సూక్ష్మంగా ఇంట్లో కూర్చొని చేసేటువంటి అద్భుతమైనటువంటి ధ్యానం కనుక మన జీవితంలో ప్రతిరోజు భాగమైతే నిజంగా అంతకు మించినటువంటి అదృష్టం ఏంటి. ఇది నిజంగా చెప్పాలంటే మన పూర్వజన్మ సుకృతం కూడా భావించవచ్చు. సో ఆ విధంగా మనం ప్రతిరోజు ప్రాక్టీస్ చేయాలి. సో దీనికి ఇంకా ఫాలోఅప్ చేయడానికి కూడా మేము ఉన్నాము. బహుశా మీకున్నటువంటి గ్రూపుల్లో కూడా ఈ విషయం చెప్తాము. ఇప్పుడు టెంటేటివ్గా మాత్రము నెక్స్ట్ సండే, ఈరోజు మంగళవారం కదా, నెక్స్ట్ సండే మీరు ఒక 10:30 నుంచి 12:30 వరకు 1 గంటన్నర సేపు మీకు ఈ కార్యక్రమం మీద అవగాహన మరియు వర్క్షాప్ కార్యశాల నిర్వహిస్తాము. అయితే అంతవరకు మీరు చేయాల్సినటువంటి పని ఏంటంటే ముఖ్యంగా ఉదయం సాయంత్రం ఖచ్చితంగా ధ్యానం చేసుకోవాలి, బ్యాలెన్స్ చేసుకోవాలి. ఇడా పింగల్ని సుషుమ్నా మీద అటెన్షన్ పెట్టాలి, కూర్చోవాలి. ఖచ్చితంగా ఫుడ్ సోకింగ్ చేసుకోవాలి. బహుశా ఎంతమంది దీన్ని ఇప్పుడు ఫాలో అవుతుండ్రో ఇన్ని రోజులు, అది మళ్ళీ శ్రీ మాతాజీకి తెలుసు. ఫుడ్ సోకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. అది ఎంత చేసుకుంటుంటే మీకు అంత ఇదిగా మీకు క్లెన్జింగ్ జరుగుతూ ఉంటుంది అన్నమాట. సో ఆ విధంగా మనము ఒకసారి మన ధ్యాన ప్రక్రియని ఒకసారి రిక్యాప్చులేట్ చేసుకున్నాము, స్పృశించుకున్నాము. బహుశా మీకు అంత అవగాహన అయిందని చెప్పి అనుకుంటా. ఈరోజు లాస్ట్ రోజు కదా, రేపటి నుండి వీళ్ళతోటి అనుబంధం పోద్ది అని చెప్పి అనుకోవద్దు.
మేము కేవలం ఫిజికల్గా మాత్రం మీతో అనుబంధం, కానీ డివైన్ తోటి మీరు పూర్తి అనుబంధంలో ఉండాలని చెప్పని, ఆ ఆస్వాదనలు ఉండాలని, ఆ ఆచ్ఛాదనలో ఉండాలని చెప్పని హృదయపూర్వకంగా కోరుకుంటూ, శ్రీ మాతాజీకి ఒక్కసారి మనము భగవంతునికి డివైన్కు కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఈ 7 రోజులు నిరంతరంగా జరిగినటువంటి ఈ కార్యక్రమంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా, మనం ఆన్లైన్ మాధ్యమం ద్వారా చేస్తున్నా కూడా ఎప్పుడు కూడా ఏ రోజు కూడా లేకుండా దీని వెనుక చాలా మంది పనిచేస్తున్నారు. వాళ్ళకు కూడా వాళ్ళు ఎంతో బ్యాలెన్స్ తోటి కూడా ఈ వర్క్ చేస్తూ ఉన్నారు. వాళ్ళందరికీ కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఒకసారి ఇంకా ఏమైనా ఉంటే ప్రశ్నలు సమాధానాలు మనం చర్చించుకునే ప్రయత్నం చేద్దాం. దయచేసి నిరభ్యంతరంగా అడగవచ్చు. ఈ వారం రోజులు ఏం చేయాలనో లేకపోతే ఎట్లానో, ఈ అనుభూతి, ఈ రోజు అనుభూతి ఏముంది వచ్చిందో దయచేసి అడగండి ప్లీజ్. గురువు గారు, ధ్యానం చేస్తుంటే మాట చాలా మంటగా అనిపిస్తుంది, దేనికో తెలుసుకోవచ్చా అండి? ఖచ్చితంగా అండి. అంటే అది స్టార్టింగ్ లో ఆ విధమైన మంట రావడం ఏంటంటే, మనము ఇన్ని రోజుల నుండి హలో వింటున్నారు కదండి, ఇన్ని రోజుల నుండి మనము ఏదైతే లోపల ఉన్నటువంటి అడ్డంకులు ఉన్నాయో అవన్నీ క్లెన్జింగ్ అయ్యేటువంటి ప్రక్రియలో ఆ విధంగా వస్తుంది. కానీ దట్స్ అ రైట్ ఇండికేషన్ అండి, పాజిటివ్ ఇండికేషన్. దీన్ని కనుక మీరు కంటిన్యూ చేసినట్లయితే ఖచ్చితంగా కొద్ది రోజుల తర్వాత ఆ మంట నుండి మీరు చల్లదనం రావడము జరుగుతుంది అనమాట. ఖచ్చితంగా జరుగుతుంది, మీరు చూడండి. అయితే దీంట్లో మీరు చేయాల్సినటువంటి పని ఏంటంటే, ఫుడ్ సోకింగ్ ఏదైతే ఉందో ఆ ఉప్పు నీటి చికిత్సను మాత్రం మీరు వీలుంటే రోజుకు 2 సార్లు చేయండి, లేదంటే రోజుకు ఒక్కసారి ఖచ్చితంగా చేయండి. ఇది చేసిన తర్వాత చూడండి, ఆటోమేటిక్గా అక్కడ ఉన్నటువంటి ఏదైతే ఉందో మంట పోతుంది. అంటే జరుగుతుంది అక్కడ ఆ చేతన వ్యవస్థలోకి మనం వెళ్ళడానికి కొన్ని అడ్డంకులు, పేరుకుపోయినటువంటి అడ్డంకులు తొలగింపబడినప్పుడు జరిగేటువంటి ప్రక్రియలో భాగమే అది. అంతకుమించి వేరే ఎలాంటి లేదండి దీంట్లో. అది మంచి ఇండికేషన్ కూడా వాస్తవం చెప్పాలంటే. అంటే మీరు ఎంట్రీ లెవెల్కి వచ్చిండ్రు ఇప్పుడు, బట్ జస్ట్ యూ హ్యావ్ టు ఎంటర్ ఇన్ టు దిస్. దెర్ ఆర్ సమ్ హర్డిల్స్ విచ్ ఆర్ బీయింగ్ అండ్ ట్రబుల్స్. అంటే అది మన శరీరం మీద ఒక ఇండికేషన్ ఇస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ఇంకెవరన్నా ఉంటే అడగండి. చెప్పండి. మీ అందరూ రిజిస్టర్ అయినట్టేనండి ఇప్పుడు? ఎస్ అండి, అందరూ అయినట్టే. మీ గ్రూపుల్లో మీకు వస్తుంది కదండి, మెసేజెస్ వస్తున్నాయి కదా మీకు. అంటే గ్రూప్ ఏమి అంటే మీరు గతంలో ఉన్నారు కదా గ్రూప్ లో, సెకండ్ టైం పార్టిసిపేట్ అవుతున్నట్టు బహుశా. లేదండి, ఇప్పుడు ఈ వీక్ లో నేను పార్టిసిపేట్ చేస్తుంది. రిజిస్ట్రేషన్ లేదండి. లేదండి, ఇప్పుడు మీరు ఎలా అంటే, ఇప్పుడు మీకు ఆల్రెడీ లింక్ ఎలా వచ్చింది మీకు? ఈ లింక్ ఏదో ఒక గ్రూప్ నుంచి వచ్చింది. నాకు వేరే ఇంకొకరు పంపించారండి, మోహిని అని ఒక అమ్మాయి పంపించారు. ఓకే అండి, మీరు ఒక పని చేయండి. ఇప్పుడు మీ నెంబర్ ఒకసారి చెప్తే మీకు రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుంది. దీంట్లో మీరు నెంబర్ని, మీ పేరు, మీ నెంబర్ని ఇప్పుడు పంపండి. మీరు దీంట్లో మీకు తెలుసు కదా, మీకున్న దాంట్లో టెక్స్ట్ చేయండి దయచేసి మెసేజ్ నుంచి. ఓకే, మీ పేరు, మీ నెంబర్ని ఆటోమేటిక్గా మా వాళ్ళు దాన్ని రిజిస్టర్ చేసుకుంటారు. లేదంటే ఒక విషయం అంటే, ఇప్పుడు నా నెంబర్ ఒకసారి రాసుకోండి. ఎవరైనా అవసరం ఉన్న వాళ్ళు కూడా ఒకసారి మీరు మిస్డ్ కాల్ ఇచ్చినట్లయితే దాన్ని ఇంక్లూడ్ చేసే ప్రయత్నం చేస్తా. మీకు ఆ ఇబ్బంది ఉంటే ఒకసారి నా నెంబర్ చెప్తా, రాసుకోండి. 9490. సార్ ఒక్క నిమిషం. ఓకే అండి, మిగతా వాళ్ళు కూడా దయచేసి ఈ నెంబర్ని తీసుకునే ప్రయత్నం చేయండి, కన్ఫ్యూజన్ లేకుండా. ఒకసారి మిస్డ్ కాల్ ఇచ్చినా లేకపోతే మాట్లాడే ప్రయత్నం చేసినా. 9490. సార్ 1 minute అండి. 9490 547 547 888. 888. సార్ ఇంకొకసారి రిపీట్ చేయరా ప్లీజ్? 9490 547 888. యా. సో ఇది ఏమన్నా ఉంటే మీరు మాట్లాడవచ్చు నిరభ్యంతరంగా. మిగతా గ్రూప్ మెంబర్స్ కూడా ఇది తీసుకుంటారని చెప్పని భావిస్తూ ఉన్నాం. మా పేరు, మా ఫోన్ నెంబరు మీ వాట్సాప్ ఇవ్వమంటారా? పెట్టండి. ఇదే వాట్సాప్ నెంబర్ కూడా ఇదేనండి, వాట్సాప్ నెంబర్ కూడా ఇదే. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ. ఇంకా ఎవరైనా ఈ విధంగా ఈరోజు అనుభవం కానీ ఏ విధంగా ఉందో మీరు షేర్ చేసుకోవచ్చు.
దయచేసి. మాట్లాడండి, మీ అనుభవాన్ని మాతో పంచుకోండి. ఈ ధ్యానంలో నిలదొక్కుకోవడానికి మీకు ఏమైనా సంశయాలు ఉంటే కూడా అడగవచ్చు నిరభ్యంతరంగా, ప్లీజ్. లేదండి, కళ్ళు మూసుకుంటే ఆలోచనలు వస్తూ ఉంటాయండి, ఇంకా నిలబట్టలేదు బాగా. ఓకే, దానికి ఆలోచనలకు మనము తెలుసు కదమ్మా, ఇందాక శ్రీ మాతాజీ కూడా చెప్పారు, అంటే ఆజ్ఞ ఏమండి సౌండ్ ఉంటే అవి వినిపిస్తా అలా ఉన్నాయి. సో వాటికి వినిపించినా కూడా ఒక స్థితి వచ్చిన తర్వాత ఏంటంటే వాటి నుంచి అతీతంగా మనం తయారవుతాం. ఆజ్ఞ ఏదైతుందో ఆజ్ఞ దాటాల్సినటువంటి అవసరం ఉందని చెప్తుంది కదా థాట్లెస్ లో రావాలంటే. ఆజ్ఞ దగ్గరికి వచ్చి ఆగిపోతుందండి, ఇంకా పైన నాకు కనిపించట్లేదు ఏమి అసలు. అంటే వాస్తవానికి శ్రీ మాతాజీ చేసినటువంటి మానవాళికి ఇచ్చినటువంటి పెద్ద గిఫ్ట్ ఏంటంటే అన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాలు మీరు అన్నట్టు ఆజ్ఞ వరకు వచ్చి ఆగిపోతాయి. కానీ ఆజ్ఞ దాటడానికి మనకు ఒక ప్రార్థన కూడా చేయమని చెప్పారు శ్రీ మాతాజీ. ఎందుకు ఆలోచనలు వస్తున్నాయి అంటే మనము క్షమాతత్వం లోపించడం అనమాట. ఆ రియాక్షన్ రిఫ్లెక్షన్స్ లోనే మనం ఉంటాం. అంటే ఆ ఈగో సూపర్ ఈగో కూడా మనల్ని వెంటాడుతూ ఉంటుంటుంది. దానికి అతీతంగా రావాలంటే క్షమించాలన్నమాట. సిచ్యువేషన్ క్షమించాలి, మనం ఏదైతే స్థితిలో ఉన్నామో అక్కడ. సో ఆ విధంగా చేయని ఈ విధంగా అడ్డం పెట్టుకొని తలని కిందికి కొంచి ఒక్కసారి కనుక అందరినీ క్షమిస్తున్నా అని చెప్పని ఒక చిన్న బీజ మంత్రం కూడా ఉంది దానికి, హం క్షం హం క్షం హం క్షం అని. సో ఆ విధంగా అనే క్రమంలో ఆటోమేటిక్గా మీకు ఆ ఆజ్ఞను దాటి సహస్రారం నుంచి రావాలి. అయితే ఈ సాధనలో మాత్రం ఖచ్చితంగా సాధ్యమైందండి. దీనికి అర్హత మనం టైం ఏం పట్టదు వాస్తవం చెప్పాలంటే. మన సరెండర్నెస్ అన్నమాట. అంటే మనం ఎంత సరెండర్ గా మనం ఆ మాట చెప్పుకుంటాం అన్న దాన్ని ఉంటుంది. అంటే సహజంలో ఇది సహజం కదా, సహజం ఇది సహజంగా ఉంటుంది కాబట్టి తత్క్షణమే మనకు వచ్చేటువంటి ఆస్కారం ఉంది. కాకపోతే డిపెండ్స్ అపాన్ హౌ బెస్ట్ యూ సరెండర్ యువర్ సెల్ఫ్. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ హియర్. సో అక్కడ చాలా ఇంపార్టెంట్ అనమాట. సో దాంతో వస్తుందండి, ఖచ్చితంగా సాధించవచ్చు. సరే, కొద్దిగా టైం కూడా తీసుకుందాం. అయితే ఇంకొకటి ఏంటంటే మనకి ఇచ్చినటువంటిది శ్రీ మాతాజీ ఈ ఫుడ్ సోకింగ్ ఏదైతుందో, ఈ ఫుడ్ సోకింగ్ చేసుకొని చూడండి, బ్యూటిఫుల్ ఉంటుంది మీకు. సో అదే కొంచెం మీరు ఖచ్చితంగా ఏంటంటే ఫుడ్ సోకింగ్ చేసుకునే క్రమంలో చిన్న జ్యోతిని కూడా శ్రీ మాతాజీ దగ్గర పెట్టుకోవాలి. ఎందుకంటే మనకు ఏదైతే లైట్ ఉందో లైట్ కూడా చాలా ఇంపార్టెంట్. అందుకొరకే ఖచ్చితంగా జ్యోతిని కూడా పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. పెట్టండి, పెట్టుకొని చేయండి, బాగుంటుంది. ఓకే, అంటే ఫోటో కూడా వచ్చినాక చేద్దాంలే అని నేను మామూలు దేవుడి దగ్గర. సో ఇప్పుడు మీకు ఫోటో ఇమీడియట్ గా మీకు పంపడం జరుగుతుంది, మీరు ప్రింట్అవుట్ చేసుకొని ఆ పని చేయండి. ఓకే, ఓకేనండి, థ్యాంక్ యూ అండి. ఇంకా ఎవరైనా మాట్లాడదలుచుకుంటే మాట్లాడండి, అనుభవాన్ని షేర్ చేసుకోండి. ఈరోజు అమర్ ఉన్నారా నల్గొండ నుండి? హలో, Ram, is anybody there who is trying to unmute the mic, trying to share something with us? They can unmute. Pramila Rani garu unmute lo unnaru, మీరు మాట్లాడొచ్చు. యా, అదేనండి నేను మాట్లాడానండి ఇప్పుడే. ఓకే, రైట్. ఓకే, థ్యాంక్ యూ. మీరు మ్యూట్ చేసుకోండి. ఎవరన్నా మాట్లాడాలంటే అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి. Srikanth is saying something, how to focus, Srikanth, you have text something, how to focus అంటూ ఏం లేదు శ్రీకాంత్. బట్ మనము ఇక్కడ ఆధ్యాత్మికతలో ఆ పదంకి ఎక్కడ కూడా స్పేస్ లేదు వాస్తవం చెప్పాలంటే. ఫోకస్ అంటే కాన్సన్ట్రేషన్ అంటాం. దీంట్లో కాన్సన్ట్రేషన్ కాదు, సరెండర్నెస్ కావాలి దీంట్లో. అంటే నాలో ఉన్నటువంటి శక్తి జాగృతి కావాలని చెప్పి ఆ ప్యూర్ డిజైర్ ఉంది కదా,
ఆ డిజైర్ని మీరు డివైన్కి ఎక్స్ప్రెస్ చేయండి, చాలు, ఆటోమేటిక్ వర్కౌట్ అవుతుంది. ఇట్స్ నాట్ సంథింగ్ వీ వర్క్ విత్ ద మైండ్, ఇట్ ఈస్ సంథింగ్ వీ వర్క్ విత్ ద హార్ట్. ఇక్కడ మన హృదయం నుంచి హృదయపూర్వకంగా ఏదైతుందో అది చేసినట్లయితే ఆటోమేటిక్గా ఆ ఫోకస్ అనేది దాంట్లో భాగం అయిపోతుంది, సపరేటే కాదనమాట. సరెండర్నెస్లో ఫోకస్ అనేది చిన్న పాయింట్ మాత్రమే. ఆ సరెండర్నెస్ తోటి మీకు అది వచ్చేస్తుంది. బట్ ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే. దయచేసి ఆ సరెండర్నెస్ తోటి నాకు డిజైర్ అనమాట, అంటే హృదయం మీద ఇందాక పెట్టుకున్నాం కదా, నేను కేవలం ఆత్మని చెప్పని. ఓకే, దట్స్ నైట్ శ్రీకాంత్. అది ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు చెప్తే కూడా బాగుంటుంది, అది ఒకసారి మా వాళ్ళు కూడా ఫాలో అప్ చేస్తారు. ప్లీజ్ శ్రీకాంత్, యూ కెన్ అన్మ్యూట్ అండ్ సే సంథింగ్. బోడుపల్ సార్. బోడుపల్ నుండి. ఓకే, గుడ్. మీకు మా మెడిటేషన్ సెంటర్ కూడా దగ్గర ఉంది మేడిపల్లిలో. దయచేసి అక్కడ విజిట్ చేయండి. ప్రతి ఆదివారం 10:30 కూడా అక్కడ కలెక్టివ్ ఉంటుంది. దయచేసి అక్కడ విజిట్ చేయండి. అక్కడ ఉన్నటువంటి ఆశ్రమాలు ఉన్నటువంటి యువశక్తి పిల్లలు కూడా మీకు సపోర్ట్ చేస్తారు. మీరు ప్రతి విషయం షేర్ చేసుకోవచ్చు. అక్కడ మీరు అవసరం ఉంటే ఫుడ్ సోకింగ్ ఏర్పాట్లు ఉంటాయి, అది కూడా చేసుకోవచ్చు. మీరు ప్రతి వారం కూడా వెళ్ళొచ్చు, దగ్గర కాబట్టి మీరు అదృష్టవంతులు. అంత పెద్ద ఆశ్రమం మీకు నియర్గా ఉంది. ఓకే, ఇంకా ఎవరైనా? One text is there, Ram. I think any. No, nothing else. No, okay, right. Okay. So, shall we conclude the session of these 7 days? Yeah. Good. Thank you. Thank you very much అండి అందరికీ. నిజంగా ఇప్పుడు ఈ కార్యక్రమంలో పాల్గొని మీరు సహజీవమైనటువంటి ఒక అద్భుతమైనటువంటి ధ్యాన ప్రక్రియలో భాగం అయి మీ జీవితాలని ఉద్ధరించుకోవాలని చెప్పని మా సామూహికత్వం ద్వారా తెలంగాణ సహజీవ ట్రస్ట్ ద్వారా అందరినీ హృదయపూర్వకంగా కోరుకుంటూ మీరు దీంట్లో బాగా ఎదగాలని చెప్పని ఆశిస్తూ, ఇంకా మేము నిరంతరంగా మీకు సపోర్ట్ చేస్తూ ఉంటుంటాం. ఆ సపోర్ట్లో తీసుకొని మీరు ఎదగాలని చెప్పని పూర్తి ఆశిస్తూ, ఇంకా ధ్యానం చేసుకోవాలని చెప్పనుకుంటే సహజ సంగీతాన్ని ఆస్వాదిస్తూ, అంటే ఈ క్లాసికల్ మ్యూజిక్ మనకు ఆత్మకు అన్నం లాంటిది అనమాట. సో మనకు ఆటోమేటిక్గా మనలో ఉన్నటువంటి కుండలిని తల్లి ఆడుతూ పాడుతూ ఉంటుంది. ఈ మనలో చేతనా స్థితి ఎక్కువ సాధించడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి ఇంకా కొందరు ధ్యానం చేయదలుచుకుంటే 2 చేతులు తెరిచి ఉంచి మీరు ధ్యానంలో అది వింటూ ఉండవచ్చు అనమాట. అందరికీ మరొకసారి హృదయపూర్వకమైనటువంటి నమస్కారం చెప్పుకుంటూ అందరం హృదయపూర్వకంగా తల్లికి ఒకసారి జయకార చేద్దాం. జై శ్రీ మాతాజీ, జై శ్రీ మాతాజీ, జై శ్రీ మాతాజీ.